జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారు బొంతు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఉప్పల్ టికెట్ ఆశించారు, కానీ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఈసారి ఎంపీ టికెట్ అడిగినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ లేదంటే మల్కాజ్గిరి రెండింటిలో ఏ టికెట్ ఇచ్చినా పోటీ చేస్తారని హైకమాండ్ కు చెప్పినట్టు టాక్. అయితే బీఆర్ఎస్ లో టికెట్ వచ్చే ఛాన్స్ లేకపోవడంతో కారు దిగుతున్నట్టు సమాచారం. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, సీఎంతో బొంతు రామ్మోహన్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. రామ్మోహన్ భేటీ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ తెరపైకి తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇతర పార్టీకి సంబంధించిన నేతలను కాంగ్రెస్లో చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ కూడా బొంతు రామన్, మాజీ జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలతో కొద్ది రోజులుగా టచ్లో ఉన్నారు. ఇవాళ కొద్దిసేపటి క్రితం ఆయన పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కొంతకాలంగా బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉంటూ ఉన్నారు. మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఉప్పల్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, కానీ ఆయనకు అక్కడ టికెట్ ఇవ్వలేదు. ఆ సమయం నుంచి వెళ్ళి ఆయన తీవ్ర అసంతృప్తిగా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లోనైనా కనీసం సికింద్రాబాద్ లేకపోతే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ అయినా ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు కేటీఆర్ను కూడా కోరినట్లు తెలుస్తుంది. అయితే అక్కడ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్కు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా మల్కాజ్గిరి టికెట్ కూడా మంత్రి మల్లారెడ్డి సంబంధించిన కుటుంబ సభ్యులకే ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దీంతో ఆయన మరింత అసంతృప్తిగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్లో ఉంటే టికెట్ వచ్చే అవకాశం లేదు, పోటీ చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి కాంగ్రెస్లో చేరితే బెటర్ అనే ఒక ఆలోచన అయితే ఆయన చేసినట్లు తెలిసింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ టికెట్ తీసుకొని కాంగ్రెస్ ఎంపీగా బరిలో దిగితే ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందని కూడా ఆయన భావించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో ఆయన టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఆయన మేయర్గా పనిచేశారు. గ్రేటర్ హైదరాబాద్లో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. ఉద్యమకారుడు కాబట్టి ఆయనని తీసుకుంటే బాగుంటుందనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఒక అవగాహన ఉన్నట్టుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టు తెలుస్తుంది. బహుశా ఆయనే కూడా సికింద్రాబాద్ లేదంటే మల్కాజ్గిరి రెండు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ బొంతు రామన్తో పాటు మరికొంతమంది నేతలు కూడా కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు బొంతు రామన్ కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సమయంలో వివరించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా గతంలో మాజీ మేయర్గా పనిచేసిన బండ కార్తిక కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కూడా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇది ఇలా ఉంటే ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉంది. ఇలాంటి సమయంలో చేరికలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒకవైపు చేరికలను ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో ప్రోత్సహించడంతో పాటు మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వీడిన నేతలను కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలకు రావాలని ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మొన్న రీసెంట్గా పీసీ సమావేశంలో కూడా అప్పీల్ చేశారు. అదేవిధంగా మొన్న రీసెంట్గా గ్రేటర్ హైదరాబాద్లో చాలామంది టికెట్ ఆశించి భంగపడి పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రావాలని కూడా కోరడం జరిగింది. మరొక వైపు ఇతర జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కూడా చేర్చుకుంటుంది. మొన్న రీసెంట్గా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతను ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నారు. అదే సమయంలో మొన్నే జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పాలమూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒక కీలకమైన నాయకుడు, ఫార్మా ఇండస్ట్రీ సంబంధించిన అధినేత, ఆయనను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇక మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కూడా రెండు మూడు రోజుల క్రితం పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కూడా ఉన్నట్లు పార్టీలో సమాచారం అందుతుంది. వీరే కాకుండా మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు, కీలకమైన నాయకులు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇవాళ బొంతు రామన్ మాజీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇవాళ మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి ఒకవేళ ఎంపీ ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే పార్లమెంటు బరిలో ఉండడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా సూత్రప్రాయంగా చెప్పినట్టు తెలుస్తుంది. సికింద్రాబాద్ లేకపోతే మల్కాజ్గిరి రెండు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎక్కడి నుంచి తనను నిలబెట్టినా గెలిచి తీరుతానని కూడా ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ఒకవైపు, మరోవైపు గర్వాపసి
రెండు ముందుకు తీసుకెళ్తుంది. అందులో భాగంగానే ఈ చేరికలు ఊపందుకుంటున్నాయి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారు బొంతు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఉప్పల్ టికెట్ ఆశించారు, కానీ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచే అసంతృప్తిగా ఉన్నారు. ఈసారి ఎంపీ టికెట్ అడిగినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ లేదంటే మల్కాజ్గిరి రెండింటిలో ఏ టికెట్ ఇచ్చినా పోటీ చేస్తానని హైకమాండ్ కు చెప్పినట్టు టాక్. అయితే బీఆర్ఎస్ లో టికెట్ వచ్చే ఛాన్స్ లేకపోవడంతో కారు దిగుతున్నట్టు సమాచారం. మొన్న గ్రేటర్ మాజీ డిప్యూటీ మేయర్, ఇవాళ మాజీ మేయర్ సీఎంను కలవడం సిటీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది. బొంతు రామ్మోహన్ మొదటి నుంచి కేటీఆర్ కోర్టులో ఉన్నారు. బాబా ఫసీయుద్దీన్ కూడా కేటీఆర్ కోటరీనే. కేటీఆర్ ముఖ్య అనుచరులంతా కొత్త దారి వెతుక్కోవడం ఇంట్రెస్ట్ గా మారింది. సేమ్ టైం నిన్న కేటీఆర్ మీటింగ్ కు ప్రెసెంట్ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి డుమ్మా కొట్టడం మరింత చర్చనీయాంశంగా మారింది. వరుసగా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్మన్ సునీతారెడ్డి రేవంత్ ను కలిశారు. లోక్సభ ఎన్నికల్లోపు బీఆర్ఎస్ గ్రేటర్ లీడర్లు కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని టాక్.